నమస్కారం సింహరాశి జాతకులారా. ఈ ప్రపంచంలో కొన్ని సమయాలు మన జీవితాన్ని పూర్తిగా మార్చేస్తాయి. ఎంత కష్టపడ్డా రాకపోయిన అదృష్టం ఒక్కసారిగా మన తలుపు తడుతుంది. ఎంతో కాలంగా ఎదురుచూస్తున్న విజయాలు ఒక్కొక్కటిగా మన చేతిలోకి వస్తాయి. అలాంటి అరుదైన సమయం ఇప్పుడు సింహరాశి వారికి దగ్గర పడుతుంది. 12 సంవత్సరాల తర్వాత దేవగురువు అయిన గురుగ్రహం తన ఉచ్చస్థాన ప్రభావంతో సింహరాశివారి జీవితంలో మహామార్పులను తీసుకుని రాబోతున్నాడు. 2026 జూన్ 2వ తేదీ నుండి ప్రారంభమయ్యే ఈ కాలం సాధారణమైన సమయం కాదు. ఇది దైవ అనుగ్రహం మొదలయ్యే సమయం. ఇప్పటివరకు ఆగిపోయిన పనులు వేగంగా పూర్తవుతాయి. మీద అన్యాయం చేసినవారు మీ ఎదుటే తలవంచే పరిస్థితులు వస్తాయి. ఇప్పటివరకు మిమ్మల్ని పట్టించుకోనివారు మీ సహాయం కోసం ఎదురుచూసే రోజులు వస్తాయి. కాని ఈ మహా అవకాశాన్ని మీరు గుర్తించాలి. గురుగ్రహం ఇచ్చే సంకేతాలను అర్థం చేసుకోవాలి. లేకపోతే జీవితాన్ని మార్చే ఈ దైవ కాలాన్ని కోల్పోయే ప్రమాదం ఉంది. అయితే ఈరోజు ఈ వీడియోలో 2026 జూన్ 2వ తేదీ నుండి సింహరాశివారి జీవితంలో ఎటువంటి మార్పులు జరగబోతున్నాయి, ఎలాంటి అదృష్టాలు ఎదురవుతాయి, ఏ అవకాశాలను వదలకూడదు, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, దైవానుగ్రహాన్ని ఎలా పొందాలి అన్నింటి గురించి కూడా చాలా వివరంగా తెలుసుకుందాం. అందుకే వీడియోని చివరి వరకు తప్పకుండా చూడండి. ఎందుకంటే ఈ వీడియోలో చెప్పబోయే ఒక్కో విషయం మీ జీవితాన్ని పూర్తిగా మార్చేయవచ్చు. ఇక వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే, ఇదివరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకునే వ్యక్తులు ఇప్పుడే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కన ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ని క్లిక్ చేయండి. ఎందుకంటే మీ రాశికి సంబంధించి ఎంతో అద్భుతమైన సమాచారాన్ని ఈ ఛానల్ ద్వారా మీ ముందుకు తీసుకుని వస్తాం. శ్రీ రాఘవేంద్ర జ్యోతిషాలయం శ్రీ రాఘవేంద్ర స్వామి ఉపాసకులు, ప్రముఖ జ్యోతిష్యులు, ప్రధాన తాంత్రికులు శ్రీ ఎంకే శాస్త్రి గారు మీ జీవిత సంపూర్ణ భవిష్యత్తు తెలుపగలరు. స్త్రీ పురుష వశీకరణం 100% గ్యారంటీ. భర్తను పరస్త్రీ వ్యామోహం నుండి విడిపించడానికి, భార్యను పరపురుష సహవాసం నుండి విడిపించడానికి, మీరు ఇష్టపడిన వారు మీ నుండి దూరమై ఉంటే స్త్రీ వశీకరణ, పురుష వశీకరణం, ప్రేమ సమస్య, అత్తాకోడళ్ల సమస్యలు, భార్యాభర్తల కలహాలు, లైంగిక సమస్య, సంతాన సమస్య, ఇంకా మీకు ఎటువంటి సమస్యలు ఉన్నా దైవశక్తి పూజలు చేసి పరిహారం చేయగలరు. మీరు చేయాల్సినటువంటి పనులు, పాటించాల్సినటువంటి నియమాలు, మీ జీవితంలో జరగబోయే అద్భుతాలు, మీ జాతక ఫలితాలు, మీ రోజువారీ దిన ఫలితాలు అన్నింటి గురించి కూడా ఈ ఛానల్ ద్వారా వీడియోలను మేము మీకు అందజేస్తాం. కాబట్టి ఖచ్చితంగా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. అప్పుడే వీడియో పెట్టిన మరుక్షణం మీకు నోటిఫికేషన్ అందుతుంది. సింహరాశి అంటే సూర్యుడి శక్తి, ఆత్మవిశ్వాసం, నాయకత్వం, గౌరవం, రాజసత్తా ఇవన్నీ కూడా ఈ రాశివారికి సహజమైన లక్షణాలు. కాని గత కొన్ని సంవత్సరాలుగా సింహరాశివారు ఎన్నో పరీక్షలు ఎదుర్కొన్నారు. మనసులో బాధ ఉన్నా కాని బయటికి నవ్వారు. అందరికీ సహాయం చేసినా తమ కష్టాల్లో మాత్రం ఒంటరిగా మిగిలిపోయారు. నమ్మిన వాళ్ల చేతే మోసపోయారు. చేసిన మంచికి బదులుగా చెడు ఎదురైంది. ఆర్థిక ఇబ్బందులు ఎదురయ్యాయి. కొన్ని సందర్భాల్లో ఇంకా ఎంతకాలం ఇలా అని కూడా మీకు అనిపించింది. కాని ఇప్పుడు పరిస్థితి మారబోతోంది. గురుగ్రహం అనేది జ్ఞానం, ధనం, గౌరవం, దైవ అనుగ్రహం, శుభ ఫలితాలకు కారకుడు. ఈ గ్రహం అనుకూలంగా మారితే జీవితంలో అసాధ్యాలు కూడా సాధ్యమవుతాయి. 2026 జూన్ 2వ తేదీ నుండి గురుగ్రహ ప్రభావం సింహరాశి వారికి అద్భుతమైన ఫలితాలను ఇవ్వబోతోంది. మొదటిగా ఆర్థిక పరిస్థితిలో పెద్ద మార్పు కనిపిస్తుంది. ఇప్పటి వరకు డబ్బు వచ్చి నిలవకపోయినా ఇక నుండి ఆదాయం పెరుగుతుంది. కొత్త సంపాదనా మార్గాలు కనిపిస్తాయి. ఎప్పటినుండో ఆగిపోయిన డబ్బులు తిరిగి వచ్చే అవకాశాలు ఉన్నాయి. వ్యాపారం చేసేవారికి పెద్ద పెద్ద ఒప్పందాలు వస్తాయి. ఉద్యోగస్తులకి ప్రమోషన్ లేదా జీతం పెరుగుదల కనిపిస్తుంది. అలాగే చాలా మంది సింహరాశివారు ఈ సమయంలో కొత్త ఇల్లు కాని, వాహనం కాని కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. కుటుంబంలో శుభకార్యాలు కూడా జరగవచ్చు. ఇప్పటి వరకు ఎప్పుడో ఒక రోజు అని కలలు కన్న విషయాలు ఇప్పుడు నిజమయ్యే దశలోకి వస్తాయి. ఇంకా ముఖ్యంగా చెప్పాలంటే సింహరాశివారికి ఈ సమయంలో పేరు, గౌరవం అమాంతం పెరుగుతాయి. సమాజంలో మీ మాటకు విలువ పెరుగుతుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. మీరు చేసే పనికి ప్రశంసలు లభిస్తాయి. కొంతమంది జీవితంలో అకస్మాత్తుగా రాజకీయ అవకాశాలు కూడా రావచ్చు. కొంతమంది సోషల్ మీడియాలో లేదా ప్రజల మధ్య మంచి గుర్తింపును పొందుకుంటారు. ఇది సాధారణమైన విషయం కాదు. గురుగ్రహ అనుగ్రహం లేకుండా ఇలాంటి మార్పులు రావు. అయితే ఇక్కడ ఒక ముఖ్యమైన విషయం మాత్రం మీరు గుర్తుంచుకోవాలి. గురుగ్రహం అవకాశం ఇస్తాడు కాని ప్రయత్నం మాత్రం మీరే చెయ్యాలి. మీరు కనుక నిర్లక్ష్యం చేస్తే తర్వాత చాలా బాధపడే పరిస్థితి కూడా మీకు రావచ్చు. ప్రత్యేకంగా జూన్ 2వ తేదీ నుండి వచ్చే మొదటి 90 రోజులు చాలా కీలకం. ఈ సమయంలో మీ జీవితంలో 3 వ్యక్తులు ముఖ్యమైన పాత్రను పోషిస్తారు. మొదటి వ్యక్తి మీ అదృష్టాన్ని మార్చే వ్యక్తి.
ఈ వ్యక్తి మీకొక కొత్త అవకాశాన్ని చూపిస్తాడు. మొదట చిన్నదిగా కనిపించినా తర్వాత అది మీ జీవితాన్ని మార్చే స్థాయికి వెళ్తుంది. ఇక రెండవ వ్యక్తి మిమ్మల్ని పరీక్షించే వ్యక్తి. ఈ వ్యక్తి మీ ఓపికను పరీక్షిస్తాడు. మీరు కోపంతో స్పందిస్తే నష్టం మాత్రం మీకే జరుగుతుంది. ఇక మూడవ వ్యక్తి మీ విజయాన్ని చూసి అసూయపడే వ్యక్తి. ఈ వ్యక్తి బయటకు మంచిగా కనిపించినా లోపల మాత్రం మీ ఎదుగుదలను తట్టుకోలేడు. అందుకే ఈ సమయంలో ప్రతి ఒక్కరిని అంత సులభంగా నమ్మకండి. మీ యొక్క ప్రణాళికలను, మీరు తీసుకోవలసినటువంటి నిర్ణయాలను ఎవరితో కూడా పంచుకోకండి. సింహరాశివారికి ఈ సమయంలో ఆధ్యాత్మిక శక్తి కూడా పెరుగుతుంది. కొన్ని సంకేతాలు మీకు ముందుగానే కనిపిస్తాయి. ఉదయం బ్రహ్మ ముహూర్తంలో మేల్కొనటం, అకస్మాత్తుగా దేవాలయాలకు వెళ్లాలి అనిపించటం, పాత దేవుడి ఫోటోలు కనిపించటం, పసుపు రంగు ఎక్కువగా కంటికి కనిపించటం, ఇవన్నీ కూడా గురుగ్రహ అనుగ్రహ సంకేతాలుగా భావించాలి. ఈ సమయంలో గురువారం రోజున కొన్ని పనులు చేస్తే ఇంకా మంచి ఫలితాలు మీరు పొందుకుంటారు. గురువారం రోజు ఉదయం స్నానం చేసి పసుపు రంగు వస్త్రాలు ధరించండి. విష్ణుమూర్తిని కాని లేదా దత్తాత్రేయ స్వామిని కాని ప్రార్థించండి. పేదవారికి శనగలు లేదా పసుపును దానం చేయండి. ఈ చిన్న పనులు కూడా మీ జీవితంలో అద్భుతమైన మార్పును తీసుకుని వస్తాయి. ఇక ప్రేమ మరియు కుటుంబ విషయాల గురించి మాట్లాడితే ఇప్పటివరకు అపార్థాలతో దూరమైన వారు మళ్లీ దగ్గరవుతారు. భార్యాభర్తల మధ్య ఉన్న మనస్పర్ధలు తగ్గుతాయి. పెళ్లి ఆలస్యమవుతున్న వారికి మంచి సంబంధాలు వచ్చే అవకాశముంది. కాని అహంకారం మాత్రం తగ్గించుకోవాలి. సింహరాశివారికి గర్వం కొంచెం ఎక్కువగా ఉంటుంది. ఈ సమయంలో మీరు కనుక వినయం పాటిస్తే గురుగ్రహం ఇంకా గొప్ప ఫలితాలను మీకిస్తాడు. విద్యార్థులకి కూడా ఇది అద్భుతమైన సమయం. చదువులో ఏకాగ్రత పెరుగుతుంది. పోటీ పరీక్షల్లో మంచి ఫలితాలు వస్తాయి. విదేశీ విద్య కోసం ప్రయత్నించే వారికి అనుకూలమైన వార్తలు వచ్చే అవకాశాలు ఉన్నాయి. కొంతమంది ఈ సమయంలో విదేశాలకు వెళ్లే అవకాశం కూడా పొందవచ్చు. ఇంకా ఒక ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో సింహరాశివారి జీవితంలో అకస్మాత్తుగా ఒక పెద్ద నిర్ణయం రావచ్చు. ఉద్యోగం మారడం, కొత్త వ్యాపారం ప్రారంభించటం, కొత్త నగరానికి వెళ్లటం లేదా జీవితాన్ని పూర్తిగా మార్చే నిర్ణయం తీసుకోవటం, ఇటువంటివి జరిగే అవకాశముంది. మొదట భయంగా అనిపించినా ఆ నిర్ణయం భవిష్యత్తులో మీకు చాలా మేలు చేస్తుంది. అయితే జాగ్రత్తగా ఉండాల్సిన కొన్ని విషయాలు కూడా ఉన్నాయి. గురుగ్రహ ప్రభావం పెరిగినప్పుడు కొంతమందిలో అతిగా నమ్మకం పెరుగుతుంది. దాంతో తప్పుడు నిర్ణయాలు తీసుకునే అవకాశముంటుంది. ఎవరైనా త్వరగా డబ్బు వస్తుంది అని చెప్పి పెట్టుబడులు పెట్టమంటే వెంటనే నమ్మకండి. పత్రాలు చదవకుండా సంతకాలు చేయకండి. ఆవేశంలో నిర్ణయాలు తీసుకోకండి. ముఖ్యంగా జూన్ చివరి వారం మరియు జూలై మొదటి వారం కొంచెం జాగ్రత్తగా ఉండాలి. ఇక ఆరోగ్య విషయానికి వస్తే గతంలో ఉన్న అలసట, మానసిక ఒత్తిడి తగ్గిపోతాయి. కొత్త ఉత్సాహం వస్తుంది. కాని నిద్ర సరిగ్గా తీసుకోకపోతే తలనొప్పి, ఒత్తిడి పెరిగే అవకాశముంది. ధ్యానం, ప్రార్థన మీకు చాలా మేలు చేస్తాయి. సింహరాశివారు గుర్తుంచుకోవలసినటువంటి అత్యంత ముఖ్యమైన విషయం ఏమిటంటే ఈ కాలం మీ జీవితంలో రెండో అవకాశం లాంటిది. దేవుడు ప్రతి ఒక్కరికి ఎప్పుడో ఒకసారి మాత్రమే గొప్ప అవకాశాన్నిస్తాడు. ఆ అవకాశాన్ని గుర్తించిన వాళ్లు జీవితంలో చాలా ఎత్తుకు వెళ్లారు. గుర్తించని వాళ్లు తర్వాత పశ్చాత్తాపడతారు. అందుకే ఈ సమయంలో మీలో వచ్చిన ఆలోచనలను చిన్నచూపు చూడకండి. కొత్త పనులు ప్రారంభించడానికి భయపడకండి. మీ మీద మీరు నమ్మకం పెట్టుకోండి. ఎందుకంటే గురుగ్రహం ఇప్పుడు మీ వెంటే ఉన్నాడు. మరొక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీరు కొన్ని కలలు కూడా ఎక్కువగా చూడవచ్చు. కొన్ని కలలు భవిష్యత్తుకు సంకేతాలుగా ఉండే అవకాశముంది. ప్రత్యేకంగా దేవాలయాలు, పసుపు రంగు, నీరు, పండ్లు, పూజలు కనిపించే కలలు చాలా శుభప్రదంగా భావిస్తారు. ఇవి మీ జీవితంలో మంచి మార్పులు రాబోతున్నాయనే సూచనలు కావచ్చు. ఇంకా సింహరాశి మహిళలకు ఈ సమయంలో ప్రత్యేకమైన అదృష్టం కనిపిస్తుంది. ఇంటి విషయాల్లో మీ మాటకు విలువ పెరుగుతుంది. కుటుంబ సభ్యుల మద్దతు లభిస్తుంది. కొత్త ఆభరణాలు, శుభవార్తలు, ఆనందకర సంఘటనలు జరిగే అవకాశాలు ఉన్నాయి. పిల్లల విషయంలో కూడా మంచి పురోగతి కనిపిస్తుంది. ఇప్పుడొక రహస్యమైన విషయం మీకు చెబుతున్నాను. ఈ సమయంలో గురుగ్రహ ప్రభావం వల్ల చాలామంది సింహరాశివారికి అకస్మాత్తుగా పాత పరిచయాలు తిరిగి రావచ్చు. ఎన్నాళ్లుగానో మీతో మాట్లాడని వ్యక్తులు మళ్లీ మిమ్మల్ని సంప్రదించవచ్చు. పాత స్నేహితులు తిరిగి మిమ్మల్ని కలవవచ్చు. కొన్ని సంబంధాలు మళ్లీ ప్రారంభమయ్యే అవకాశాలు కూడా ఉన్నాయి. కాని అందరినీ వెంటనే నమ్మకండి. కాలం మారితే మనుషులు కూడా మారతారు. ఇక వ్యాపారస్తులకి ఇదే స్వర్ణకాలమని చెప్పొచ్చు. కొత్త పెట్టుబడులు మీకు అనుకూలమైన ఫలితాలనిస్తాయి. పాత నష్టాలు తగ్గిపోతాయి. విదేశీ సంబంధాల ద్వారా లాభాలు రావచ్చు. ఇక సోషల్ మీడియా, యూట్యూబ్, డిజిటల్ రంగాల్లో ఉన్న సింహరాశివారికి కూడా ఈ సమయంలో మంచి గుర్తింపు లభించే అవకాశాలు ఉన్నాయి. ఒక వీడియో కాని, ఒక పని కాని, ఒక అవకాశం కాని మీ జీవితాన్ని ఒక్కసారిగా మార్చేయవచ్చు. అందుకే ఆలస్యం చేయకండి. మీ ప్రతిభను బయటపెట్టండి. కొత్త విషయాలు నేర్చుకోండి.
మీకు వచ్చిన అవకాశాలను ఉపయోగించుకోండి. ఎందుకంటే ఈ సమయంలో విశ్వం కూడా మీకు సహకరిస్తుంది. ఇప్పుడు చాలా ముఖ్యమైన ఆధ్యాత్మిక పరిహారం గురించి నేను మీకు చెబుతున్నాను. ప్రతి గురువారం సాయంత్రం ఒక దీపం వెలిగించి ఓం గ్రాం గ్రీం గ్రౌం సహ గురవే నమః అనే మంత్రాన్ని 21 సార్లు జపించండి. ఈ మంత్రం గురుగ్రహ అనుగ్రహాన్ని పెంచుతుంది. అలాగే పెద్దలను గౌరవించటం, గురువులను స్మరించటం, పేద విద్యార్థులకు సహాయం చేయటం ఇవన్నీ కూడా గురుగ్రహాన్ని ప్రసన్నం చేస్తాయి. ఇప్పుడు ఒక విషయం, సింహరాశివారు, మీరు చాలా కాలంగా ఎదురుచూస్తున్న సమయం ఇప్పుడు దగ్గర పడింది. ఇప్పటి వరకు మీరు పడ్డ కష్టాలకు ఫలితం రాబోతోంది. కాని భయం, ఆలస్యం, నిర్లక్ష్యం ఈ 3 మీకు శత్రువులు. ఈ అవకాశాన్ని వదలకండి. మీ జీవితాన్ని మార్చే కాలం ప్రారంభమవుతోంది. 2026 జూన్ 2వ తేదీ నుండి మీ జీవితంలో కొత్త అధ్యాయం మొదలవుతుంది. అదృష్టం మీ తలుపు తడుతున్నప్పుడు దాన్ని గుర్తించి ముందుకు అడుగువేయండి. సింహరాశి జాతకులారా, ఇప్పుడు మీరు వినబోయే విషయాలు చాలా గంభీరమైనవి. ఎందుకంటే గురుగ్రహం యొక్క అనుగ్రహం వచ్చినప్పుడు జీవితంలో కొన్ని సంఘటనలు చాలా వేగంగా మారిపోతాయి. ఇప్పటి వరకు నెమ్మదిగా సాగిన జీవితం ఒక్కసారిగా పరుగులు పెట్టడం ప్రారంభిస్తుంది. మీరు ఊహించని వ్యక్తులు మీ జీవితంలోకి వస్తారు. ఊహించని అవకాశాలు మీ ముందుకు వస్తాయి. మీరే ఆశ్చర్యపోయే స్థాయిలో పరిస్థితులు మారిపోతాయి. కాని ఇక్కడ చాలామంది చేసే ఒక పెద్ద తప్పు ఏమిటంటే అదృష్టం వచ్చినప్పుడు దాన్ని గుర్తించలేకపోవటం. గురుగ్రహం యొక్క అనుగ్రహం మొదలయ్యే ముందు మన జీవితంలో కొన్ని సంకేతాలు కనిపిస్తాయి. సింహరాశి వారికి 2026 జూన్ 2కి ముందు నుంచే కొన్ని విచిత్రమైన అనుభూతులు రావచ్చు. ఎప్పుడూ లేనట్టుగా మనస్సు ప్రశాంతంగా ఉండటం, కొన్ని పనులు చెయ్యాలని బలంగా అనిపించటం, కొంతమంది వ్యక్తుల నుండి దూరంగా ఉండాలి అనిపించటం, కొన్ని దేవాలయాల పట్ల ఆకర్షణ పెరగటం ఇవి సాధారణమైన విషయాలు కాదు. విశ్వం మీకు ముందుగానే సంకేతాలనిస్తుంది. ప్రత్యేకంగా సింహరాశి వారికి ఈ సమయంలో సూర్యోదయం తర్వాత వచ్చే మొదటి గంట చాలా శక్తివంతంగా ఉంటుంది. ఆ సమయంలో ప్రార్థన చేస్తే లేదా మీ లక్ష్యాల గురించి ఆలోచిస్తే ఆ ఆలోచనలకు ఒక ప్రత్యేకమైన శక్తి లభిస్తుంది. ఎందుకంటే సింహరాశికి అధిపతి సూర్యుడు. గురుగ్రహం అనుగ్రహం సూర్య శక్తితో కలిసినప్పుడు వ్యక్తి జీవితంలో నాయకత్వం, గౌరవం, ప్రభావం పెరుగుతాయి. చాలామంది సింహరాశివారు ఈ సమయంలో జనాల్లో ప్రత్యేకమైన గుర్తింపును పొందే అవకాశముంది. మీరు మాట్లాడే మాటలకు విలువ పెరుగుతుంది. మీరు చెప్పిన సలహాలను ఇతరులు గౌరవంగా తీసుకుంటారు. కొంతమందికి అనుకోకుండా నాయకత్వ బాధ్యతలు కూడా రావచ్చు. ఇప్పటి వరకు వెనకబడిపోయినట్లు అనిపించిన వారు ఇప్పుడు అందరికంటే ముందుకు వెళ్లే పరిస్థితి కనిపిస్తుంది. అయితే ఈ సమయంలో ఒక రహస్యమైన పరీక్ష కూడా ఉంటుంది. గురుగ్రహం ఎప్పుడూ మనసును పరీక్షిస్తాడు. మీరు వినయం కోల్పోతారా లేక నేల మీద కాళ్లు పెట్టుకుని ముందుకు సాగుతారా అనే విషయం చూస్తాడు. అందుకే ఈ సమయంలో ఎంత ఎదిగినా అహంకారం మాత్రం దగ్గరకు రానివ్వకండి. ఎందుకంటే అహంకారం వచ్చిన చోట అదృష్టం ఎక్కువ కాలం నిలవదు. సింహరాశివారు గుర్తుంచుకోవలసినటువంటి మరొక ముఖ్యమైన విషయం, ఈ సమయంలో మీ చుట్టూ ఉన్న ఎనర్జీ పూర్తిగా మారిపోతుంది. ఇప్పటి వరకు మిమ్మల్ని తక్కువగా చూసినవారు ఇప్పుడు మీతో మాట్లాడటానికి ప్రయత్నిస్తారు. మీరు విఫలమవుతారని అనుకున్నవారు మీ విజయాన్ని చూసి ఆశ్చర్యపోతారు. కొంతమంది మీతో మళ్లీ స్నేహం చేయటానికి ప్రయత్నిస్తారు. కాని ఇక్కడ మీరు చాలా జాగ్రత్తగా ఉండాలి. ప్రతి ఒక్కరూ మంచివాళ్లు కాదు. గురుగ్రహం అదృష్టం తెస్తాడు. అలాగే మీ జీవితంలో నిజమైన వాళ్లు ఎవరో కూడా చూపిస్తాడు. ఈ సమయంలో మీ జీవితంలో నుంచి కొంతమంది దూరమవుతారు. మొదట మీకు బాధగా అనిపించినా తర్వాత అది మీ మంచికే జరిగిందని మీకు అర్థమవుతుంది. ఎందుకంటే కొన్ని సంబంధాలు ముగియకపోతే కొత్త అదృష్టం జీవితంలోకి రాదు. ఇంకా ముఖ్యంగా సింహరాశి మహిళలకు ఈ సమయంలో కుటుంబంలో ప్రత్యేకమైన గౌరవం పెరుగుతుంది. మీ మాటను వినని వారు కూడా ఇప్పుడు మీ అభిప్రాయాన్ని అడుగుతారు. ఇంటి విషయాల్లో మీరు తీసుకునే నిర్ణయాలు సక్సెస్ అవుతాయి. కొంతమందికి కొత్త ఆభరణాలు కొనుగోలు చేసే అవకాశం కూడా ఉంది. మరికొంతమందికి శుభకార్యాల సూచనలు కనిపిస్తున్నాయి. ఇంకా పిల్లల విషయంలో కూడా మంచి వార్తలు వచ్చే అవకాశం ఉంది. సింహరాశి పురుషులకి ఈ సమయంలో కెరియర్ పరంగా చాలా పెద్ద మార్పులు కనిపిస్తాయి. ఇప్పటి వరకు చేసిన కష్టం ఫలిస్తుంది. మీ ప్రతిభను గుర్తించే వ్యక్తులు ఎదురవుతారు. కొంతమందికి విదేశీ కంపెనీల నుండి అవకాశాలు రావచ్చు. మరికొందరికి అకస్మాత్తుగా వ్యాపార భాగస్వామ్యాలు ఏర్పడవచ్చు. అయితే ఒక విషయం మాత్రం మీరు గుర్తుంచుకోండి, ఈ సమయంలో ఆలస్యం చేయటం చాలా ప్రమాదకరం. ఎందుకంటే గురుగ్రహం ఇచ్చే అవకాశాలు ఎప్పటికీ ఎదురుచూడవు. మీరు ధైర్యంగా అడుగు ముందుకు వేస్తే అదృష్టం మీకు తోడుగా నిలబడుతుంది. భయపడి వెనక్కి తగ్గితే అవకాశం ఇంకొకరి దగ్గరికి వెళ్లిపోతుంది. అందుకే ఇప్పుడు మీరు చేయాల్సింది ఒక్కటే, మీ మనసులో చాలా కాలంగా ఉన్న ఆ పనిని ప్రారంభించండి. యూట్యూబ్ ఛానల్ మొదలు పెట్టాలి అనుకుంటున్నారా? కొత్త వ్యాపారం చెయ్యాలి అనుకుంటున్నారా? కొత్త కోర్సు నేర్చుకోవాలి అనుకుంటున్నారా? లేదా ఉద్యోగం మారాలని అనుకుంటున్నారా?
అయితే ఇదే మీకు సరైన సమయం. ఎందుకంటే గురుగ్రహం ఇప్పుడు మీకు ముందుకు వెళ్ళు అని సంకేతాన్నిస్తున్నాడు. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఈ సమయంలో చాలామంది సింహరాశి వారికి పాత కలలు గుర్తుకు వస్తాయి. చిన్నప్పుడు అనుకున్న లక్ష్యాలు కాని, ఏదో కారణంగా వదిలేసిన ఆశలు కాని మళ్లీ మనసులోకి వస్తాయి. ఇది కూడా ఒక సంకేతమే. విశ్వం మీ అసలు మార్గం వైపు మళ్లీ తీసుకెళ్లటానికి ప్రయత్నిస్తుంది. అందుకే మీ హృదయం చెప్పే మాటను వినండి. ఇప్పుడు డబ్బు విషయంలో ఒక ముఖ్యమైన విషయం చెబుతున్నాను. సింహరాశివారికి ఈ సమయంలో సంపాదన పెరిగే అవకాశాలు చాలా బలంగా ఉన్నాయి. కాని ఖర్చులు కూడా పెరిగే అవకాశం ఉంటుంది. ప్రత్యేకంగా ఇతరులను ఇంప్రెస్ చేయటానికి ఎక్కువగా ఖర్చు చేసే అలవాటు ఉంటే దాన్ని తగ్గించుకోవాలి. లేకపోతే వచ్చిన ధనం అస్సలు నిలవదు. గురుగ్రహం ఇచ్చిన డబ్బుతో కొంత భాగం మంచి పనులకు ఉపయోగిస్తే ఆ ధనం మరింతగా పెరుగుతుంది. పేద విద్యార్థులకు పుస్తకాలు ఇవ్వటం, ఆవులకు ఆహారం పెట్టడం, ఆలయంలో సేవ చేయటం, ఇలాంటి పనులు మీ అదృష్టాన్ని మరింతగా బలపరుస్తాయి. ఇప్పుడొక రహస్యమైన సంకేతం గురించి మాట్లాడుకుందాం. 2026 జూన్ 2 తర్వాత సింహరాశి వారికి తరచుగా ఒకే సంఖ్యలు కనిపించే అవకాశముంది. ఆ సంఖ్యలు వచ్చేసి 1111 కాని, 222 కాని, 555 కాని లేదా 777 కాని. ఇటువంటి సంఖ్యలు మీకు పదే పదే కనిపిస్తే దాన్ని విశ్వం నుండి వచ్చే శుభ సంకేతంగా భావించండి. ఇది మీ జీవితం సరైన దిశలో వెళ్తుందనే సూచన కూడా కావచ్చు. అలాగే కొన్ని పక్షులు లేదా జంతువులు కూడా మీకు సంకేతాలుగా కనిపించవచ్చు. ప్రత్యేకంగా గరుడ పక్షి, పసుపు రంగు సీతాకోక చిలకలు, గోవులు కనిపించటం శుభప్రదంగా భావిస్తారు. ఇవి గురుగ్రహ అనుగ్రహ సూచనలుగా జ్యోతిష్య శాస్త్రం చెబుతోంది. ఇప్పుడు మీకొక ముఖ్యమైన హెచ్చరిక. ఈ సమయంలో కొంతమంది సింహరాశివారు చాలా వేగంగా నిర్ణయాలు తీసుకునే అవకాశముంది. ఆవేశం వల్ల సంబంధాలు దెబ్బతినే ప్రమాదం కూడా ఉంది. ప్రత్యేకంగా కుటుంబ సభ్యులతో మాట్లాడేటప్పుడు ఓపిక చాలా అవసరం. మీరు చెప్పేది నిజమే అయినా కానీ చెప్పే విధానం కఠినంగా ఉంటే అపార్థాలు రావచ్చు. అందుకే మాటల్లో మృదుత్వం పెంచండి. ఇక ఇప్పుడు ప్రేమ విషయానికి వస్తే సింహరాశివారు ప్రేమలో చాలా నిజాయితీగా ఉంటారు. ఒకసారి ఎవరినైనా మనస్ఫూర్తిగా ప్రేమిస్తే చాలా లోతుగా ఆలోచిస్తారు. కాని గతంలో జరిగిన కొన్ని సంఘటనలు మీ మనసులో ఇంకా బాధను ఉంచి ఉండొచ్చు. ఇప్పుడు ఆ బాధ నుండి బయటపడే సమయం వచ్చింది. గురుగ్రహం యొక్క ప్రభావం వల్ల మంచి వ్యక్తులు మీ జీవితంలోకి వచ్చే అవకాశముంది. ఇప్పటికే రిలేషన్లో ఉన్నవారికి బంధం మరింతగా బలపడుతుంది. కాని అనుమానాన్ని మాత్రం దూరంగా పెట్టాలి. అనవసరంగా గతాన్ని తవ్వితే ప్రస్తుతం ఉన్న ఆనందం కూడా దూరమవుతుంది. అలాగే ఇప్పుడొక ఆశ్చర్యకరమైన విషయం. ఈ సమయంలో చాలామంది సింహరాశి వారికి ఆధ్యాత్మిక అనుభవాలు రావచ్చు. కొన్ని మాటలు ముందుగానే నిజమవ్వటం, ఎవరైనా ఫోన్ చేయబోతున్నారని ముందుగానే అనిపించటం, కొన్ని సంఘటనలు ముందుగానే ఊహించటం, ఇలాంటి అనుభవాలు మీకు రావచ్చు. ఎందుకంటే గురుగ్రహం జ్ఞానానికి, అంతరాత్మ శక్తికి కారకుడు. ధ్యానం చేసే అలవాటును పెంచుకుంటే మీ అంతర్గత శక్తి ఇంకా పెరుగుతుంది. ప్రత్యేకంగా గురువారం రోజున 10 నిమిషాలు నిశ్శబ్దంగా కూర్చొని ధ్యానం చేస్తే మనసులో ఉన్న భయాలు తగ్గిపోతాయి. ఇక ఇప్పుడు చాలా ముఖ్యమైన విషయం. 2026 జూన్ 2వ తేదీ నుండి 6 నెలలు సింహరాశి వారికి భవిష్యత్తును నిర్ణయించే కాలంగా మారవచ్చు. ఈ సమయంలో మీరు తీసుకునే నిర్ణయాలు తర్వాత 12 సంవత్సరాల జీవితంపై ప్రభావం చూపే అవకాశముంది. అందుకే ప్రతి అవకాశాన్ని జాగ్రత్తగా పరిశీలించండి. కాని భయంతో వెనక్కి తగ్గకండి. మీరు ఎన్నో కష్టాలు చేశారు, ఎన్నో అవమానాలు భరించారు. కాని ఇప్పుడు మీ సమయం వచ్చింది. విశ్వం ఎప్పుడూ కూడా ఆలస్యం చేస్తుంది కాని అద్భుతంగా ఇస్తుంది. అందుకే సింహరాశివారు ఈ సమయంలో మీలో వచ్చిన మార్పులను గమనించండి. మీరు బలంగా మారుతున్నారు. మీరు అదృష్టం వైపు అడుగులు వేస్తున్నారు. మీ జీవితంలో కొత్త వెలుగు ప్రకాశిస్తుంది. ఇకపై మీ గురించి తక్కువగా ఆలోచించటం మానేయండి. మీ విలువ మీకు తెలియకపోవచ్చు కాని విశ్వానికి తెలుసు. అందుకే గురుగ్రహం ఇప్పుడు మీ జీవితంలోకి ఆశీర్వాదాల వర్షాన్ని తీసుకొస్తున్నాడు. మీరు చెయ్యాల్సిందల్లా నమ్మకాన్ని కోల్పోకపోవటం. దేవుడిపై విశ్వాసం ఉంచండి. మీ ప్రయత్నాన్ని ఆపకండి. ఎందుకంటే సింహం ఎప్పుడూ వెనక్కి తిరిగి పరిగెత్తదు. అది ముందుకు మాత్రమే సాగుతుంది. సింహరాశివారు మీ జీవితంలో మహామార్పు ప్రారంభమైంది. ఈ వీడియో మీకు నచ్చితే కనుక తప్పకుండా లైక్ చేయండి. సింహరాశి అని కామెంట్ బాక్స్లో కామెంట్ చేయండి. మరియు ఇలాంటి ఆధ్యాత్మిక రాశిఫల వీడియోల కోసం మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోవటం మర్చిపోకండి. జై మహాకాళి.